ఓ ప్రేమ పెళ్లి పొలిటికల్ గా రచ్చ క్రియేట్ చేస్తోంది. ప్రేమించుకుని పెద్దల్ని ఎదిరించి ఒకటైన జంట ఆ తర్వాత గొడవలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పొలిటీషియన్స్ ను ఈ వివాదంలోకి ఇచ్చింది. హైదరాబాద్ లో ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. కడపకు చెందిన అభినవ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న టెన్నిస్ ప్లేయర్ కల్వరెడ్డి భావనతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాంతో భావన అభినవ్ పెద్దల్ని ఎదిరించి మే 23న జీడిమెట్లలోని ఆర్య సమాధిలో పెళ్లి చేసుకుని వెస్ట్ మారేడుపల్లిలో ఉంటున్నారు. కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తాయి. భావనారెడ్డి అక్కకు ఇంకా పెళ్లి కాకపోవడంతో అప్పటిదాకా ప్రేమ పెళ్లి వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలని ఆమె తండ్రి అభినవ్ను కోరాడు. అయితే ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలంటే తన పేరు మీద 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా అభినవ్ కోరాడని ఆరోపణలు చేశారు భావనారెడ్డి ఆమె బంధువులు. ఆ మేరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. అయితే అభినవ్ డిమాండ్ ని భావనారెడ్డి తండ్రి నిరాకరించాడట. పెళ్లి తర్వాత తండ్రి అభ్యర్థన మేరకు అక్క పెళ్లయ్యేదాకా తల్లిదండ్రులతోనే ఉంటానని భావనారెడ్డి అభినవ్ దగ్గర నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అభినవ్ తమ ఇంటికి వచ్చి గొడవ చేశాడని ఆరోపిస్తున్నారు భావన తరపు వాళ్ళు. అయితే ఇదంతా అబద్ధం అంటున్నాడు అభినవ్. కావాలనే తనపై పోలీసులకు కంప్లైంట్ చేస్తారంటున్నాడు. భావనని తన నుంచి దూరం చేయాలని ఇలా నాటకాలు ఆడుతున్నాడని చెబుతున్నాడు. సాయిని అడిగినండి, అంటే మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు, ఏమైందంటే వాళ్ళు చెప్పారు బోనా ఫాదర్ నా దగ్గర వచ్చారు, సో నేను వస్తున్న మధ్యలో. నేను చెప్పాను నేను ఏముందో వాళ్ళతో మాట్లాడతాను, మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే. వాళ్ళు చెప్పారు ఏముందో నేనే డిసైడ్ చేస్తా, పోలీస్ అని ఎవరు మధ్యలో రారు. సో దాని తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావంటే వెళ్ళు, నేనే ఫోన్ చేసి చెప్తా పోలీస్ వాళ్ళకి, నిన్ను అక్కడనే లోపల కూర్చోబెడతారని. సో ఇప్పుడు బయట నన్ను కొట్టే టైం కానిస్టేబుల్స్ నుంచి చూస్తున్నారు, వాళ్ళు ఏం ఆపట్లే. దాని తర్వాత నేను పోలీస్ని ఎట్లా నమ్మాలి? పోలీస్ని నమ్మాలంటే కానిస్టేబుల్స్ ఉన్నారు, 20 మంది ఒక అబ్బాయిని కొడుతున్నారంటే వచ్చి ఆపుతారు. ఎవరు ఆపకపోతే నేను అదే బిలీవ్ చేశాను, వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళకి అంత పవర్ ఉంది, పోలీస్ వాళ్ళు మాటనే వింటారని. ఇది అన్నీ ఫినిష్ అయ్యే వరకు అదే అండి, ఇది అన్నీ ఫినిష్ అయ్యే వరకు 4 o'clock అయింది, 4 PM. దాని తర్వాత నేను ఫెయింట్ అయిపోయి నా ఫ్రెండ్స్ అందరు నన్ను వెతుకుతున్నారు. నేను నైట్ 9 o'clock అట్లా లేచి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నా ఫోన్ లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయలేను, నేను ఒక్కడినే ఉంటాను ఇక్కడ, నేను నా వైఫ్, ఫ్యామిలీ అందరు దుబాయ్లో ఉంటారు. సో నేను నైట్ 9 o'clock అట్లా నా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి, నా దగ్గర ఎవరి నంబర్ లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయని ఫోన్స్ లేవు, అక్కడ ఫ్రెండ్ దగ్గర వెళ్ళి చెప్పాను ఏమేమి జరిగిందో. అప్పుడు వాళ్ళు నా మదర్కి ఫోన్ చేసి చెప్పారు, ఆంటీ ఇట్లా జరిగింది, మీరు ఇండియాకి రండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 27th మార్నింగ్ మదర్ వచ్చారు. మదర్ వచ్చినాక ఫస్ట్ వెళ్ళి కేసు పెట్టినాము. అభినవ్ భావనారెడ్డిల లవ్ మ్యారేజ్ స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. అభినవ్ నుంచి తన కూతుర్ని దూరం చేయాలని, అల్లుడికి బుద్ధి చెప్పాలని భావించిన మామ మంత్రి తలసాని తన్నీడు సాయి కిరణ్ ఆశ్రయించాడు. దాంతో మంత్రి తన్నీడు పిలిపించి తనను కొట్టాడని అభినవ్ ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారం కాస్త పొలిటికల్ దుమారం రేపింది. ఇంతలో ఏమైందో గానీ అభినవ్ భార్య భావనారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అభినవ్ 4 కోట్లు డిమాండ్ చేసిన ఆడియో టేప్ను సాక్ష్యంగా ఇచ్చింది. ఇక ప్రస్తుతం భావనారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ మ్యారేజ్ చేయాలి, దానికి ఇది ప్రాబ్లం కాకూడదు, 1 year వెయిట్ చేయండి, తర్వాత ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ చేస్తాము అని చెప్తే వీళ్ళిద్దరి అగ్రిమెంట్ అది అభినవ్ విని పంపించాడు. నన్ను పంపిస్తే ఇంటికి వెళ్ళిపోయాను. నేను 5 months నుంచి ఇంట్లోనే ఉన్నాను. చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ పోతున్నాయి, అదంతా పెద్దగా పట్టించుకోలేదు. ఒక 20 days బ్యాక్ వచ్చేయి ఇంటికి అంటే నేను వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తే డాడీ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాను. రోజు ఇట్లా కలుస్తున్నాము, అట్లే కలుస్తామని వెళ్ళాను. ఇంకా ఇట్లా నేను టెన్నిస్ అన్నీ ఆపేశాను తన వల్ల. టెన్నిస్ లేదు, కాలేజ్ లేదు, ఈ ప్రెషర్స్ అన్నీ తట్టుకోలేక నేను ఆడలేక ఆపేశాను. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఏమి చెయ్యవు, టెన్నిస్ లేదు, చదువు లేదు, ఇంకెందుకు నువ్వు అక్కడ ఉండి
అంటే నేను డాడీకి చెప్పావు కదా అక్క పెళ్లి వరకు ఇక్కడ ఉంటాను అని, నేను ఇక్కడ ఉండాలి కదా చెప్పావు కదా అంటే అయితే నాకేంటి, నువ్వు అక్కడ ఉంటే నాకేం వస్తుంది అన్నాడు. సరే ఎందుకు గొడవ అని నేను వెళ్ళిపోయాను తన ఇంటికి. వెళ్తే ఫస్ట్ రోజు నుంచి ఒక రోజు ఏమన్నా బయటికి తీసుకెళ్ళాడేమో, తర్వాత రోజు నుంచి నేను పొద్దున తన వర్క్కి వెళ్తాడు, నన్ను లోపల లాక్ చేసుకొని వెళ్తాడు. మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉండాలి. నాకు టెన్నిస్ లేదు, కాలేజ్ లేదు. నేను ఇన్ని రోజులు 10 years కష్టపడి ఆడింది ఇంట్లో కూర్చొని వంట చేయడానిక. అయినా నేనేం అనలేదు అతన్ని, ఇంట్లోనే ఉన్నాను. కాలేజ్ కన్నా వెళ్తాను అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే తీసుకెళ్తాను అన్నాడు. ఇంతవరకు నేను కాలేజ్ కూడా వెళ్ళలేదు. మా డాడీ రోజు నా కోసం వస్తాడు ఇంటికి చూద్దామని. ఒక్కరోజు కూడా నేను తలుపు ఓపెన్ చేసేదానికి నాకు పర్మిషన్ లేదు. మా డాడీ వచ్చి వెయిట్ చేసి వెళ్ళిపోతాడు. నేను మా పేరెంట్స్తో కాల్ చేసి మాట్లాడలేను. మా పేరెంట్స్ కాల్ చేస్తే కూడా ఆన్సర్ చేయకూడదు, నాకు ఆ పర్మిషన్ లేదు. తను ఎట్లా చెప్తే అట్లా నేను వినాలి. ఈ 20 days లో నాకు ఇది అర్థమైపోయింది. నేను అంత హ్యాపీగా లేను అక్కడ. నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉండే. మా డాడీ ఏదో ఒకటి చేస్తాడు, నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. అప్పుడే మా డాడీ కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఇట్లా మా అక్కది ఏదో అలయన్స్ ఉంది, పెళ్లి చూపులు, నేను ఇంట్లో ఉండాలి, భువనాన్ని ఇంటికి పంపించి ఒక 2 days అని అడిగాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడి డాడీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవినింగ్ అభినవ్ డాడీకి ఫోన్ చేసి నాకు 3 crores డబ్బులు ఇవ్వండి, అప్పుడు భువనాన్ని ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు. చెప్తే డాడీ 2 days నా దగ్గర అంత డబ్బులు లేదు, నేను ఇవ్వలేను అని చెప్పాడు. అయితే ఎంత ఉందో అది నా పేరు మీద ప్రాపర్టీ రాసివ్వండి, అప్పుడే పంపిస్తాను అని పట్టు కూర్చున్నాడు, పంపిలేదు. మళ్ళీ ఏదో వాళ్ళ అండర్స్టాండింగ్ నాకు తెలియదు తర్వాత ఏమైందో, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నన్ను అభినవ్ 24th నైట్, సాటర్డే నైట్ డ్రాప్ చేశాడు మా ఇంట్లో. నెక్స్ట్ డే పెళ్లి చూపులు అయిపోయింది మార్నింగ్. ఈవినింగే వచ్చేసేయమన్నాడు నన్ను. వాళ్ళిద్దరు మాట్లాడుకుంది నేను 2 days అక్కడ ఉంటాను అని, కానీ ఈవినింగే నన్ను వచ్చేసేయమన్నాడు. నేను రెడీ అయ్యి డాడీని అడిగాను డ్రాప్ చేయి అని. డ్రాప్ చేయంటే డాడీ లేదు, నేను 2 days నువ్వు ఇక్కడే ఉండాలి అని అడిగాను, ఇక్కడే ఉండు అని అంటే సరే అని నేను అభినవ్ ఫోన్ చేసి ఇంకా 1 day కదా ఇక్కడే ఉంటాను, ఏమవుతుంది అని అంటే నువ్వు ఈ రోజన్నా రా, లేకపోతే ఇంకెప్పుడు రావద్దు మా ఇంటికి అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా దీంతోటి నేను ఇంకా ఉండలేను అని. అయితే నేను ఫుల్ ఏడ్ చేస్తే మా డాడీ వాళ్ళు వచ్చి అడిగారు ఏంటి ప్రాబ్లం అని. అడిగితే ఇట్లా చెప్పాను, నేను ఇట్లా ఇంట్లో ఉంటున్నాను, నేను హ్యాపీగా లేను అంతా చెప్తే డాడీ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డింగ్స్ అవన్నీ నా గురించి ఎట్లా మాట్లాడారో, నా క్యారెక్టర్ గురించి అవన్నీ అర్థమైనాయి నాకు. అభినవ్ గురించి ఇట్లా ప్రాపర్టీ డిమాండ్ చేయడం అవంతా నాకు నచ్చలేదు. నేను డిసైడ్ అయిపోయినా ఇంకా తన దగ్గరికి వెళ్ళానని. అయితే నేను ఫోన్ చేసి చెప్పేసాను నీ దగ్గరికి నేను ఇంకా రాను, అయిపోయింది అని చెప్తే ఇంకా నెక్స్ట్ డే
ఇది కూడా తెలిసింది నాకు అప్పుడే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది తనకి ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయిపోయిందని. కానీ చెప్పేశాను. చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి గొడవ చేశాడు. 5 minutes నేను భూమిని కలవాలి మాట్లాడాలి అంటే డాడీ లోపలికి రానిలేదు. రానికుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ అయింది. అభినవ్ డాడీని విపరీతంగా కొట్టాడు. అది మేమందరం లోపల నేను చూస్తూ అరుస్తున్నాం. కొట్టాడు. తర్వాత మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని తన ప్రొటెక్షన్ కోసం తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ లేడు. తర్వాత డాడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అంతవరకు నాకు తెలుసండి. దాని తర్వాత నేను చూడలేదు కాబట్టి నాకు ఏది నిజమో అదేం తెలియదు. తర్వాత అని డాడీ చెప్తాడు. 1 second ఉందా అది? హలో ఎట్లుంటుంది? నా పేరుతో కడపలో ఇల్లు ఒక్కటి ఉంది. అభినవ్ కట్ అయింది. అభినవ్ డ్రైవింగ్ లో ఉన్నావా? లేదా ఇంటికి వచ్చేసావా? నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళా, వస్తాను. ఒక్క నిమిషం చెప్పండి. ఒక 10 నిమిషాలు మాట్లాడదాం. నేను చెప్తున్నా కదా గౌతమ్ మాట్లాడాను. నేను ఇప్పుడు ఇంటికి వచ్చాక ఒక గంట సేపు మాట్లాడాను. ఇంటికి వచ్చేదానికి గంట సేపు అవుతుందా? అవునండి, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా ఇప్పుడు. సరే చెప్పింది చేస్తాను. అది నువ్వు ప్లీజ్, అది నువ్వు కొంచెం చూడు. నేను కూడా చెప్పాను కదా అంటే మీరు అది చేపించండి, నేను బోనాన్ని పంపిస్తాను. గ్యారెంటీ పేపర్ తెప్పిస్తానే పంపిస్తావా? చేసేయండి, నేను గ్యారెంటీ పంపిస్తాను. దాని తర్వాత మీరు ఎట్లా అంటే నేను ఇస్తాను. నేను ఏం లేదు అది నాకు మీరు హ్యాపీగా ఉండేదే నేను కోరుకుండేది. నువ్వు ఆలోచించుకొని ఎట్లా చెప్తే అట్లా చేస్తా. నేను చెప్తున్నా మళ్ళీ నాకే అంటున్నారు. నేను రేపన్నా డాక్టర్ దగ్గరికి పోతా, ఫైల్ తీసుకొని బోనాన్ని తీసుకొని చూపించుకొని వస్తా. నువ్వు బిజీగా ఉంటే ఒక ½ అవర్ నేను పోయేది. మళ్ళీ మీ ఇంటి దగ్గర 2 సార్లు కలిసినాయి. ఫైల్ ఇచ్చే వచ్చారా? నేను తీసుకుని వెళ్తాను. కాదు అభినవ్, ఒకసారి చూస్తామని ఆశ ఉంది అభినవ్, అందుకు ఇవ్వలేదు. ఒకసారి నా మొహం చూస్తామని ఆశతో నేను ఇవ్వలేదు అంతే. నువ్వు ఇంటి దగ్గరికి వచ్చినాక నువ్వేమన్నావు నన్ను? ఎందుకు వచ్చినావు అంటావు? నేను కొత్త అయితే ఏమన్నా అనుకోవచ్చు. నేను మీకు పాప ఫాదర్ అని అందరికి తెలుసు. నేను ఇంటి దగ్గరికి వచ్చేదానికి ఏం లేదు. నువ్వు ఎవరేమనుకుంటారు? అది నువ్వు కొత్త ఏం కాదు కదా. వచ్చిన నేను కింద ఉండా, నువ్వు వస్తే ఒకసారి చూసి ఇస్తామనుకుంటే మీరు రాని లేదు. నేనైతే పేపర్ తెచ్చిస్తాను.
అన్ని లీగల్ అయ్యే వరకు బయట కలవాలి. బయట నువ్వు చెప్పదు, నువ్వు ఎక్కడ కలుస్తాము అట్లయినా. టాబ్లెట్స్ లేదంటే మళ్ళా 9 months తినాలి. నువ్వు టీబీ అంటే ఒక్క రోజు బ్రేక్ ఇస్తే మళ్ళా 9 months కోర్స్ కంపల్సరీ కంటిన్యూ చేయాలా? అదే నాకు తెలుసా. నీకు తెలిసి కూడా ఎందుకు 10 days నుంచి టాబ్లెట్స్ తినలేదు? మీకు అంత ఇంపార్టెంట్ ఉంటే మీరు ఫస్ట్ పేపర్స్ అందరూ చెప్పండి. ఏం పేపర్? ఎందుకు ఫోన్ చేస్తున్నారు ప్రతిసారి? ఏమి అంత ఇంపార్టెంట్ ఉందంటే పేపర్స్ అందరూ చెప్పండి. ఆ పేపర్స్ ఇంపార్టెంట్ నేను కొరియర్ చేసి మొన్న చేశారు. ఆ పేపర్స్ ఇంపార్టెంటా?